ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం వారు మొదటి ప్రవక్తల్లో ఒకరు. ఇద్రీస్ అలైహిస్సలాం వారు కుట్టడం, లిపి రచన వంటి శాస్త్రాలను పరిచయం చేసిన జ్ఞానవంతుడు, ఆదర్శంగా, మర్యాదగా జీవించి అల్లాహ్ ప్రేమ పొందిన ఓ గొప్ప ప్రవక్త. ఇది ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం యొక్క గొప్ప జీవిత కథ. మీరు ఎప్పటికీ మరచిపోలేని ఇస్లామిక్ ప్రయాణం ఇది. కావున ఈ వీడియో తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు మరియు వారు చేసిన అద్భుతాలు, అలాగే సహబల యొక్క జీవిత చరిత్రలు, ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలను మరియు ఖురాన్లో తెలుపబడిన జాతుల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇన్షాల్లా. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్తలలో ఒకరు. ఆయన పేరు ఖురాన్లో 2 సార్లు వస్తుంది. ఇద్రీస్ అలైహిస్సలాం హజ్రత్ ఆదం అలైహిస్సలాం వంశావళిలో 5వ తరం వ్యక్తి. ఆయన హనోక్, ఎనోచ్ అని బైబిలు పుస్తకాలలో కూడా ఉంటుంది. ఇద్రీస్ అలైహిస్సలాం షీస్, సేత్, అనూష్, కైనాన్, మహ్లాయిల్, యారిద్ల గొలుసులో వచ్చిన పవిత్ర వంశస్థుడు. ఇద్రీస్ అలైహిస్సలాం హజ్రత్ ఆదం తరువాత వచ్చిన ప్రవక్త అని, అతను నూహ్ అలైహిస్సలాంకు ముత్తాత గారి తండ్రి అవుతారు అని చెబుతుంటారు. ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం బాబిలోనియాలో జన్మించారు. అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఇద్రీస్ అలైహిస్సలాం జన్మించిన కాలంలో మానవులు ఆదం అలైహిస్సలాం బోధించిన ఏకేశ్వరోపాసన తౌహీద్ నుండి వైదొలగడం ప్రారంభించారు. కొందరు విగ్రహారాధనలో మునిగిపోయారు. అనైతికతలో తడమడం మొదలుపెట్టారు. ఈ చీకటి యుగంలో అల్లాహ్ ఇద్రీస్ అలైహిస్సలాంను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఖురాన్లో అల్లాహ్ అతనిని గురించి ఇలా ప్రస్తావించాడు. మరియు ఈ గ్రంథం ఖురాన్లో వచ్చిన ఇద్రీస్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా అతను సత్యవంతుడైన ప్రవక్త. సూరహ్ మర్యం 19:56. ఇద్రీస్ అలైహిస్సలాం తన ప్రజలను అల్లాహ్ యొక్క ఏకత్వం వైపు ఆహ్వానించాడు. ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, విగ్రహాలను విడనాడండి, మీ పాపాలకు పశ్చాత్తాపం చెందండి అని ఆయన బోధించాడు. అతని సందేశం సరళంగానూ హృదయాన్ని తాకేలా ఉండేది. ఆయన నమాజ్, ఉపవాసం, దానం, నీతిమంతమైన జీవనం గురించి ప్రజలకు బోధించాడు. అలా కొంతకాలం తర్వాత ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం, ఆయన అనుచరులు బాబిలోనియా వదిలి ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ ఆయన తన సత్య సందేశ ప్రచారాన్ని కొనసాగించారు. ఇద్రీస్ అలైహిస్సలాం కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఒక జ్ఞానవేత్త కూడా. అల్లాహ్ ఆయనకు అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. దానిని ఆయన తన ప్రజల కోసం ఉపయోగించాడు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఇద్రీస్ అలైహిస్సలాం అనేక ఆవిష్కరణలకు మూలకారకుడు. 1. లిఖిత కళ. ఆయన తొలిసారిగా కలంతో రాయడం నేర్పిన వ్యక్తిగా చెప్పబడతాడు. ఈ లిఖిత రూపం మానవులకు జ్ఞానాన్ని సంరక్షించడానికి, బదిలీ చేయడానికి దోహదపడింది. 2. ఖగోళ శాస్త్రం. ఇద్రీస్ అలైహిస్సలాం నక్షత్రాలను అధ్యయనం చేసి ఖగోళ శాస్త్రం గురించి తన ప్రజలకు బోధించాడు. ఇది సమయాన్ని, దిశలను నిర్ణయించడానికి ఉపయోగపడింది. 3. కుట్టుకళ. ఆయన కుట్టుకళను పరిచయం చేశాడు. దీని ద్వారా ప్రజలు సౌకర్యవంతమైన, శైలీకృత వస్త్రాలను తయారు చేసుకున్నారు. 4. గణితం మరియు కొలతలు. ఆయన గణితం మరియు కొలతల శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఇది వ్యవసాయం, నిర్మాణం, వాణిజ్యంలో సహాయపడింది. ఈ ఆవిష్కరణలు ఇద్రీస్ అలైహిస్సలాం జ్ఞానం మరియు అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వంతో మానవ సమాజాన్ని ఎలా ఉన్నతీకరించాడో చూపిస్తాయి. ఇద్రీస్ అలైహిస్సలాం ఒక నీతిమంతమైన నాయకుడు. ఆయన తన ప్రజల మధ్య వివాదాలను న్యాయంగా తీర్చాడు. ఆయన ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించాడు. దీని కారణంగా ఖురాన్ ఆయనను సిద్దీక్, సత్యవంతుడు అని స్తుతించింది. ఆయన కాలంలో దుర్మార్గులు బలవంతంగా నీతిమంతులను బాధించేవారు. ఇద్రీస్ అలైహిస్సలాం తొలిసారిగా ఒక బలగాన్ని ఏర్పాటు చేసి అల్లాహ్ కోసం జిహాద్, ధర్మ పోరాటం ప్రారంభించాడు. ఆయన ప్రజలను రక్షించేందుకు పోరాడిన మొట్టమొదటి ప్రవక్త. ఆయన జీవనం ఒక ఆదర్శం. ఖురాన్లో ఇద్రీస్ అలైహిస్సలాం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబడింది. మరియు మేము అతనిని ఉన్నత స్థానంలోకి ఆరోహణం చేశాము. సూరహ్ మర్యం 19:57. ఈ ఆయత్ వివిధ రకాలుగా వ్యాఖ్యానించబడింది. కొందరు పండితులు ఇద్రీస్ అలైహిస్సలాం శారీరకంగా స్వర్గానికి ఆరోహణం చేయబడ్డాడని, ఈసా అలైహిస్సలాం మాదిరిగా ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నాడని నమ్ముతారు. మరికొందరు ఇది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తుందని, ఆయన పవిత్రత వల్ల అల్లాహ్ ఆయనను ఉన్నత హోదా ఇచ్చాడని చెబుతారు. ఇంకొందరు ఆయన మరణం తర్వాత స్వర్గంలో ఉన్నత స్థానం పొందాడని విశ్వసిస్తారు. చాలా మంది ఖురాన్ వ్యాఖ్యాతలు చెప్పే విషయం ఏమిటంటే, ఉన్నత స్థానానికి లేపటం అంటే ప్రవక్త పదవి ద్వారా దేవుడు ఆయనకు ఉన్నత స్థానం ప్రసాదించాడని భావించటం సమంజసంగా ఉంటుంది అని తెలియజేశారు. ఇద్రీస్ అలైహిస్సలాం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. మిరాజ్ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహిస్సలాం సహాయంతో 7 ఆకాశాలను దాటారు. ప్రతి ఆకాశంలో ఆయన వివిధ ప్రవక్తలను కలుసుకున్నారు. మేము 4వ ఆకాశానికి చేరుకున్నప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఆకాశ ద్వారపాలకుడికి ఇలా అన్నారు, ద్వారం తెరవండి. ద్వారపాలకుడు అడిగాడు, ఎవరు? జిబ్రీల్ సమాధానం ఇచ్చారు, నేను జిబ్రీల్ అని. అతను అడిగాడు, మీతో ఎవరైనా ఉన్నారా? జిబ్రీల్ చెప్పారు, అవును, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఉన్నారు అని చెప్పారు.
అప్పుడు ద్వారం తెరవబడింది. అక్కడ ఇద్రీస్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన నన్ను స్వాగతించి అల్లాహ్ యొక్క దీవెనలు కోరారు. సహీహ్ అల్-బుఖారీ 349. ఇద్రీస్ అలైహిస్సలాం జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. ఎల్లప్పుడూ ఒక్క అల్లాహ్ను ఆరాధించడం, షిర్క్ బహుదైవారాధన నుండి దూరంగా ఉండటం, విజ్ఞానం సంపాదించడం, దానిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించడం, కష్ట సమయాల్లో కూడా అల్లాహ్ మార్గంలో స్థిరంగా ఉండటం, సమాజానికి సేవ చేయడం, నీతి నియమాలను పాటించడం. అందుకే ఖురాన్లో ఆయనను ఇస్మాయిల్, ధుల్కిఫ్ల్ వంటి ఓపిక గల ప్రవక్తలతో పాటు ప్రస్తావించడం ఆయన ఔన్నత్యాన్ని సూచిస్తుంది. సూరహ్ అల్-అంబియా 21:85లో మరియు ఇస్మాయిల్, ఇద్రీస్, ధుల్కిఫ్లను స్మరించు, వారంతా ఓర్పు గలవారు. కాబట్టి మిత్రులారా, జీవితంలో గొప్పవాడవాలని ఉందా? పేరు గౌరవం సంపాదించాలనుకుంటున్నావా? అయితే అల్లాహ్ను నమ్ము, నీతి పథంలో నడవు, నిష్కల్మషంగా జీవించు, శ్రమను లంచంగా కాక పుణ్యంగా చూసే దృక్పథం పెంచుకో. ఎందుకంటే అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయనను ఈ భూమి కాదు, ఆకాశాలే స్వాగతిస్తాయి. ఓ అల్లాహ్, పాపాల దారిలో నడవకుండా నీ మార్గంలో నిలబడే సద్బుద్ధిని ప్రసాదించు. మా పాపాలను క్షమించి పరలోకంలో జన్నత్లో స్థానం ప్రసాదించు. ఆమీన్. మిత్రులారా, దైవ ప్రవక్త తెలియజేశారు, మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసే వారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.